పరిశుద్ధుడా, పరిశుద్ధమైన మా తండ్రి దేవా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామములకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను నాయన. గతించిన కాలం అంతా మీ కృప, మీ ప్రేమ, మీ కాపుదల మాపై ఉంచి అయ్యా మమ్మల్ని కరుణించి మమ్మల్ని కాపాడిన ప్రభువా, అయ్యా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను. అయ్యా మా జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైనటువంటి ప్రభువా, పరిశుద్ధ ఆదివారం పునరుత్థాన దినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను. ఆ యొక్క పరిశుద్ధ ఆదివారం అందరి జీవితాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ముఖ్యంగా నా ప్రభువా, మా తండ్రి ఆరాధన చేసుకోవడానికి అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క స్థలమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను. స్థలమును పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ పరిశుద్ధ సన్నిధిగా అయ్యా, మీ పరిశుద్ధ మందిరంగా మనిషిగా మనం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. పాటలు పాడటానికి సిద్ధపడిచినటువంటి కోయిరు బిడ్డలు మీ స్వాధీనంలో తీసుకొని మీ ఆత్మతో నింపి అభిషేకించుకొని ప్రార్థన చేస్తున్నాను. సంగీత పరిచర్య ద్వారా తండ్రి మీ నామాన్ని మహిమపరచడానికి సిద్ధపడిచినటువంటి బిడ్డలు మీ స్వాధీనంలో తీసుకొని ప్రభావ మీ ఆత్మతో నింపి అభిషేకించుకొని ప్రార్థన చేస్తున్నాను. అలాగే సూట్ చేస్తున్న బిడ్డను, అలాగే నేను సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డను మీరు దీవించండి అయ్యా, మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా నా ప్రభువా, ఈ స్థలమును పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. అధ్యక్షులుగా ప్రభువా ఆయన నడిపించడానికి తండ్రి నీ దాసుడికి నిలబడి చూడగా నా ప్రభు ఏడంతల ఆత్మతో నీ దాసుని నింపి అభిషేకించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను. పాటల్లో మీరుండండి నా ప్రభువా, అలాగే ఆయన విజ్ఞాపన ప్రార్థనలో మీరుండండి తండ్రి. స్తుతి ఆరాధనలో అయ్యా మీరుండండి. వాక్య పరిచర్యలో తండ్రి మీరుండి ప్రభువా, సమస్త కార్యములనైనా మీరు మహిమగా జరిగించుకోమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. మొదటగా వచ్చిన బిడ్డలను బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుచున్నాను. ఇంకా అనేక మంది బిడ్డలు మార్గ మధ్యలో ఉన్న బిడ్డలను సకాలంలో మీ సన్నిధానికి చేర్చమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు. ఈ స్థలం మందు జరిగినటువంటి ప్రతి కార్యక్రమము నైనా మీ మహిమగా జరిగించుకుని దేవా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనందరూ అన్నీ కూడా ఉండగానే కోయర్ బెడ్లో ముందుకు వచ్చినట్లయితే కనిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అనే పాట పాడి యేసయ్య పరిశుద్ధ నామాన్ని మనం మహిమపరుద్దాం. హల్లెలూయా.
పేరు బిడ్డలు నిలబడి ఉండగాని పువ్వు కింద పరిమళమా ఒక రోజు కింద అందం అనే పాట కూడా పాడదాం. పువ్వు కింద పరిమళమా Oh,
కీర్తనగానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచనగానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతుము హర్షింతుమునే పాడేదము నా ప్రభువా నమస్కరించి ఆరాధింతుము హర్షింతుమునే పాడేదము నా ప్రాణ ప్రియుడా యేసు రాజా కార్తీకుడా హృదయార్పణ ఆఖరిగా ఏమైనా చేయగలమని చేసుకున్నాం స్థిరపరిచేవాడము బలపరిచేవాడు అనే పాట ఆఖరిగా పాడుకున్న తర్వాత అప్పుడు ఏం పట్టదు సరే మైకు కూడా చాలా మాతో సమానం ఉండాలి అప్పుడు కట్టుకుంటారు అప్పుడు మాస్టర్
వాడివి మా ప్రేమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవం ఉన్నది సర్వవాడివి మా ప్రేమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవం ఉన్నది ఆ దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి ఆ ఊహకు మించిన కార్యము ఎన్నో భరించుచున్నవి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి ఆ ఊహకు మించిన కార్యము ఎన్నో భరించుచున్నవి ఏమైనా చేయగలవు బలవంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము ఏమైనా చేయగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము యేసయ్యా చేసుకుని అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఇంతవరకు చెప్పిన పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన వేరు బిడ్డలను బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించున్నాను. సమయంలో ప్రార్థన చేసుకుని మనకి ఆరాధనకు ముందుకు వెళ్దాం. ప్రార్థనలో నడిపించవలసిందిగా మరి మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలు మనం నడిపిస్తారు. అందరూ తలలో వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రం నాయన. గడిచిన వారం నుండి మమ్మల్ని సజీవ లెక్కల గురించి నా ప్రభావ ఇంటి రీతిగా కూడిని స్థుతించడానికి ఇచ్చిన ధన్యత బట్టి వందనాలు ఎక్కడ వేరు. వచ్చిన వారం అయినప్పటికీ నా ప్రభావ ఈ స్థలంలో కూడిని స్థుతించడానికి ఇచ్చిన ధన్యత బట్టి వందనాలు స్తోత్రం నాయన. పాటలో మీరున్నారు, నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ నామ మహిమపరచు వారు సహాయం చేయమనిచున్నాను తండ్రి. అనేక బిడ్డలు తోడికి రమణించిన సంఘాన్ని బలపరచండి నాయన. నూతన ఆత్మను చేర్చమడుగుచున్న సమాధానం దయచేయమనిస్తున్న సంఘంలో ప్రభావ అనేకమైన అలచడులు మా మధ్య వచ్చినప్పటికీ నాయన వాటిని సరి చేసుకుని మేమందరము నాయన అట్టి రీతిగా నీ అందు భయ భక్తి కలిగే జీవితం దయచేయమడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. ఎవరైతే నాయన నీ అవసరత కొరకు వచ్చి ఉన్నారు ప్రభావ, నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డను ఆశలు తీర్చమడుచున్నాను. అనేక మంది బిడ్డలు కొత్తగా వచ్చిన వారు ఉన్నారు ప్రభా, వారిని స్థిరపరచండి నాయన, బలపరచమడుగుచున్నాను. సంఘానికి వచ్చి నాయన నా ప్రభా నూతన జీవితంలో ప్రవేశించడానికి కృప దయచేయమని పాదవని విడిచి ప్రభా నూతనంగా జీవించుటకు సహాయము దయచేయమనిచున్నాను తండ్రి. ఎన్నికలు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమనిచున్నాను. ఇక్కడ జరగబోయే కార్యక్రమం మీరుండి నాయన సమాధానంగా జరిపించి నీ కృప దయచేయమని ప్రభుని ప్రికమణ యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఈ సమయంలో త్వరగా మనకు ముందుకు వెళ్దాం. ఎవరైనా సాక్ష్యం చెప్పినకున్న బిడ్డలు లేదంటే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచిన బిడ్డలు త్వరగా వచ్చి ఈ సమయం వినియోగం చేసుకోవాల్సిందిగా సమయం ఇస్తున్నాను. రావాలి త్వరగా. నేను జూన్ నెల ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళిన చాలా సమస్యలు వచ్చాయి. మా తమ్ముడు విషయం చాలా బాధపడ్డామండి. మన దేవుడు వల్ల మా తమ్ముడు
బ్రతికించింది వందనాలంటే. మా అక్క నేను ఇద్దరు ఆడవాళ్ళండి, ఎవరు లేరు ఇంట్లోని. ఆడవాళ్ళు ఇద్దరు అంబులెన్స్లో తీసుకెళ్ళామండి. తొమ్మిది అందరూ చనిపోయాడంటే చనిపోయాడు అనుకున్నారు. కానీ ఎంతో ప్రార్థన చేసామండి. దేవుడు వల్ల బ్రతికాడి రోజు తిరుగుతున్నాడండి. కానీ ఇక్కడ లోపల ప్రాబ్లం అలాగే ఉంది. సంఘాన్ని అడుగుతున్నాను ప్రార్థించమని. అలాగే నేను ఆగస్టు నెలలో చెన్నై వెళ్ళాను మేడం ఇంటికి. అక్కడ కూడా మేడం అనే టెస్టులు చేయించింది నాకు. ఫస్ట్ అయితే అన్నీ కొంచెం రాంగ్గా వచ్చాయండి. మళ్ళీ అల్ట్రా స్కానింగ్ చేయించింది. నేను సతీష్ కుమార్ గారి చేత ప్రార్థనలు చేయించుకుని వెళ్ళాను. అసలు ఏ లోపం లేకుండా టెస్టులు మామూలుగా వచ్చాయండి. టెస్టులు రాంగ్గా వస్తే మళ్ళీ దుబాయ్ తీసుకురాదేమో అనుకున్నాను. కానీ దేవుని ఒప్పుపట్టి టెస్టులు మంచిగా వచ్చాయి. మరి మా కోసం, మా తమ్ముళ్ళ కోసం ప్రార్థన చేయమని. హాస్టల్లో చదువుతున్నాను మా అమ్మాయి. అమ్మాయి కోసం ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరిచావు. సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరిచావు. సంతోషం
ఆనందమాకించావు ఆశయధనమంతా చెల్లించావు ఏ తెగులు నీ గుణారమును సమీపించని సెలవించావు ఏ తెగులు నీ గుణారమును సమీపించని సెలవించావు సంతోషము యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోషముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం నా దేవా నీకే అంకితం సంతోషవస్త్రముకు ధరింపజేశావు నా దుఃఖదినములు సమాప్తిపరిచావు సంతోషవస్త్రముకు ధరింపజేశావు నా దుఃఖదినములు సమాప్తిపరిచావు సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోషవస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం నా దేవా నీకే అంకితం చెప్పగలుగుతాం చక్కని పాట పాడి దేవుని మైకి పెంచిన వాళ్ళ బిడ్డలు బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను. ఎవరు సాక్ష్యం చెప్పేవాళ్ళు లేనట్లయితే మనం ముందుకు వెళ్దాం. ఎవరు సాక్ష్యం చెప్తారా? దేవుజనులకు వందనాలు. నేనైతే జూన్ నెలలో ఇంటికి వెళ్ళాను. మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళాము స్థలం కొనడం నిమిత్తం. 1 year నుంచి దానికోసం ప్రయాసపడ్డాము. జూన్ నెలలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. జూన్ 30వ తారీఖుని మా హస్బెండ్ అయితే వారం రోజులకి తను వచ్చేసారు. నేను నెల రోజుల నుండి వచ్చాను. వచ్చిన 20 రోజులకే మా మావయ్య గారికి హెల్త్ బాగాలేదు. సండే రోజు సాటర్డే నైట్ బాగాలేదని చెప్పారు. సండే మాకు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం కల్లా ఆయన హాస్పిటల్లో యూరిన్ బంద్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి చనిపోయారని చెప్పారు. మేమైతే ఇద్దరు వెళ్ళడం జరిగింది. పోయిన లక్షవారం కార్యక్రమం జరిగింది. నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దీవించండి. ఇంకెవరైనా సాక్షి చెప్తారమ్మా? లేనట్లయితే చెప్పబడినటువంటి సాక్ష్యం బట్టి ఇంకా చాలా ఉన్నాయి. విజ్ఞాపన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశాలు విజ్ఞాపన ప్రార్థన మనం చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మన మధ్యనటువంటి సహోదరి సరళ గారికి యొక్క సమయాన్ని నేను ఇస్తున్నాను. విజ్ఞాపన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, మన విద్యావతి గారు మరి గతించిన ఒక 3 నెలల క్రితం ఇంటికి వెళ్ళారు. మరి 3 నెలలు సెలవు దినాలు, 2 నెలలు ఇంటి దగ్గర ఉండి 1 నెల చెన్నై ప్రాంతంలో ఉండి మరి వారు క్షేమంగా మన ఇంటికి రావడం జరిగింది. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి రాంబాబు గారు ఎంతో బలహీనపడ్డారు. రాంబాబు గారి కొరకు మన సంఘం అంతా కూడా ఎంతగానో ప్రార్థన చేశాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున వారు కాస్త ఆరోగ్యంగా ఉన్నారు. మరి విజ్ఞాపన ప్రార్థనలో మరొకసారి విజయవతి గారి గురించి, అలాగే రాంబాబు గారి గురించి, బాలాజీ గారి గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా. తర్వాత మనం ప్రార్థన చేసాం. మన బందెల విజయ్ గారి అన్నయ్య గారికి తలకు బలమైనటువంటి గాయం తగిలింది. చాలా కంగారు పడ్డారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున దేవుడు వారిని స్వస్థపరిచారు. వారు క్షేమంగా ఉన్నారు. మరి రోజు విజ్ఞాపన ప్రార్థనలో వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా. తర్వాత గతించిన ఒక 3 రోజులు 4 రోజులు మన సిద్ధబాబు చాలా అస్వస్థత బలహీనంగా ఉన్నాడు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రార్థన చేస్తాం. బాబుని దేవుడు స్వస్థపరిచి క్షేమంగా మందిరాన్ని నడిపించారు. సిద్ధి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా. అలాగే మరి మనందరం ప్రార్థన చేసిన రీతిగా మా పెద్ద చెల్లి కుమార్తె మరి వినిత వీసా పంపించిన తర్వాత మరి క్షేమంగా మనకు వచ్చింది. ఈ రోజున మన యొక్క మందిరాన్ని కూడా రావడం జరిగింది. 2 రోజుల క్రితం మరి యొక్క పెళ్లి రోజు కూడా జరిగింది.
మరి వారికి దాంపత్య జీవితాన్ని దేవుడు బలపరచాలని ఇంకా ఆశీర్వదించాలని, మరి మా మేనకోడలు దుబాయ్ ప్రాంతాన్ని దేవుడు క్షేమంగా నడిపించారు. అలాగే వారి భర్తను కూడా రప్పించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. వారి భర్త కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా. చాలా మంది మన బిడ్డలు వీసాలు మార్చుకుంటున్నారు. సరళ గారు వీసా విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారు. తర్వాత మాలిని గారి యొక్క వీసా విషయంలో గొప్ప కార్యం చేశారు. తర్వాత మరి మన ఆత్మీయ సహోదరి జ్యోతి చెప్పినటువంటి సాక్ష్యం, మరి సెలవుకు వెళ్ళింది బిడ్డ, సెలవుకి వెళ్ళి ఎన్నో పనులు చూసుకుని ఆశ్చర్యకరం ఏంటంటే వచ్చిన తర్వాత స్థలం కూడా కొనుక్కుని వచ్చానని ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పింది. ప్రార్థన చేసాం. వచ్చిన 20 రోజులకే మళ్ళా వాళ్ళ మావిక చనిపోయారు. మరలా భార్య భర్త ఇద్దరు కూడా వెళ్ళారు. తెలిసిన వెంటనే ప్రార్థన చేశాను. మరి ఆ స్థితిలో ఆ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను అన్నయ్య, మరి ఇప్పుడు హైదరాబాద్ దాకా వచ్చిన అన్నయ్య, ఇప్పుడు ఇంటి దాకా వెళ్ళాను అన్నయ్య అని బిడ్డ మరి మెసేజ్ పెడతానే ఉండేది. ఏదేమైనప్పటికీ వెళ్ళి అన్ని పనులన్నీ చక్కబెట్టుకొని మన 28వ తారీఖున కార్యక్రమం కూడా చేసి వారు మరి క్షేమంగా మన వద్దకు వచ్చారు. వారికి 2 కుమారులు, ఒక కుమారుడు కుమార్తె జ్యోతికి నెహమియా దర్శన్ ఈ రోజున హాస్టల్కి వెళ్ళిపోయాడు. బాబు కొరకు లేక కుమార్తె కొరకు ప్రార్థన చేయవలసిందిగా. లేచి నిలబడదాం. తర్వాత లక్ష్మి గారు రూపంలో ఉండినటువంటి వారు ఎవరన్నా పేరు మనకు పంపించారు. కమల వేణు గారు కూడా మన పాస్టర్ గారికి ప్రార్థన చేయమని వారు కాను పంపించి ప్రార్థన చేయమన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకుని మౌనం ఉన్నట్లయితే సరళ కూడా వచ్చి మనం దినం ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రాలు చెల్లించినాం తండ్రి. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నాయన నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించినాం తండ్రి. నాయన ఎవరైతే 2 నాయన నీ నామాన్ని కూడి ఆరాధించి స్తుతించారో వారి మధ్యలో నువ్వు ఉంటానని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. మా మధ్యలో నువ్వు ఉన్నావని, నువ్వు మాతో మాట్లాడుచున్నావని నాయన మేము ఎరిగి నాయన నీ ఎంతో భయము భక్తి కలిగి విశ్వాసంతో నేను ప్రార్థించే వారు ఉండడానికి సహాయం చేయండి నాయన. సంఘం నాయన అనేక మంది బిడ్డలు నాయన నీ ప్రార్థన అవసరాలు కోరాలి సయా. బిడ్డల ఆశికల ప్రాణాలను తృప్తిపరిచేసయా నీ కృప చూపించండి తండ్రి. నాయన విజయవతి గారి విషయంలో నాయన నువ్వు చేసిన కార్యానికై మేలుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించినాం తండ్రి. సహోదరుడి విషయంలో నాయన బలహీనంగా ఉన్నారని చెప్పారు తండ్రి. ఆ బలహీనత నాయన నువ్వు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన విడుదల దయచేయండి నాయన. నీ కుమార్తె నాయన మెడికల్ విషయంలో నాయన ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు తండ్రి. నాయన నీ కుమార్తెకి నాయన మంచిని చేస్తావు తండ్రి. నీ కృప చూపించావు తండ్రి. ముందు మెడికల్ సెట్ అవ్వకపోయిన తర్వాత అవ్విందని చెప్తున్నారు నాయన. నీ నామానికి నాయన మహిమార్థంగా జీవించే కుమారులు కుమార్తెలుగా మేమందరం ఉండడానికి సహాయం చేయండి. వారి నాయన సంపూర్ణ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలోని దాయలో దాయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే విజయ్ గారి సోదరుని కూడా దీవించండి, ఆశీర్వదించండి. బలహీన పడ్డారు తండ్రి, బలహీనత నుంచి విడుదల దయచేయండి నాయన. బలమిచ్చేవాడు, శక్తినిచ్చేవాడు నువ్వు తండ్రి. నాయన నేను నమ్మిన బిడ్డలు నేను ఎన్నడూ విలువ వేసయ్యా నాయన. నీ మీద మేము ఆధారపడి జీవించే జీవితాలు మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీ కృపలో మేమందరం ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాం దేవా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఇశ్రాయేలును కాపాడు వాడుకుని కూడా నిద్రపోవడానికి సెలవిచ్చిన రీతిలో నాయన ప్రతి దినము ప్రతి క్షణము నాయన మేము దేశంలో వచ్చి నివసించుచున్నామంటే అది నీ దయా నీ కృప తండ్రి. నాయన మాకు మేము తగ్గించుకుని నిన్ను హెచ్చించే వారిగా మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నీ కృపాని జాలి నీ ప్రేమని దయ నాపై మాపై అందరిపై ఉంచమని అడుగుచున్నాం నాయన. సహోదరి విషయంలో నాయన సాక్ష్యం చెప్పారు తండ్రి. నాయన సహోదరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆ కుమార్తె అవసరతలు తీర్చండి, నీ కృపలో దాయండి. సంపూర్ణ కుటుంబాన్ని దీవించండి నాయన. వారి మోహన్ గారు అయితే నిద్రించారు ఇస్తయ్య అయినప్పుడు నీ చిత్తం తండ్రి, అది నీ దాయిలో నాయన ఉన్నది కాబట్టి నాయన నీ కుమారుని చిత్తంలో తీర్చుకున్నాం. కానీ కుటుంబం యావత్తుని దీవించండి. భార్య భర్తలు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చారు. వారి బిడ్డల్ని వారిని దీవించండి, నీ కృపలో దాయమని. సంపూర్ణ కుటుంబాన్ని దీవించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నాయన సహోదరి ఎవరు ఉన్నారు తండ్రి. నాయన కుమార్తె పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆ కుమార్తెను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలోని దాయమని అడుగుచున్నారు నాయన. కుమార్తెలు నాయన ప్రార్థనకు రాలేదు కానీ వారి నాయన సందా పంపించి పాస్టర్ గారిని ప్రార్థన చేయమన్నారట. వారి బిడ్డల ఆశలు కోరికలు నాయన ఏమై ఉన్నాయి మాకు తెలియదు, నీకు తెలుస్తుంది. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా తండ్రి. నాయన వారి హృదయ వాంఛన తీర్చమని అడుగుచున్నాం తండ్రి.
నీ కృపలో నీ దయలో దాయమని అడుగుచున్నాం తండ్రి. నీ బలిష్టమైన రెక్కల చోటు నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. సంఘ కాపరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. పాస్టర్ గారి చుట్టూ మీ కాపుదల మీ కంచి మీ భద్రత ఉంచండి తండ్రి. నీ కుమారుడికి 700 బలమును శక్తిని దయచేయండి. బాల్య బిడ్డలను దీవించండి నాయన. వారు మేనగోళ్ళు నాయన దుబాయ్ ప్రాంతం వచ్చారు నాయన వారు మ్యారేజ్ డే కూడా చేసుకున్నారంట తండ్రి. నాయన వారి భర్తను రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నాలన్నింటిలో మీరు ఉండండి తండ్రి. వారికి విజయమును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన వారికి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి మళ్ళీ నూతన జీవితాన్ని దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. బిడ్డలు నీలో జీవించడానికి సహాయం చేయమని, మేలు చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన పాస్టర్ గారు ఏం వాక్యం ఎంత విత్తుచున్నారో అది మా హృదయాలను నాటపడడానికి సహాయం చేయండి. నీ కృపలో ఆయన బాలాజీ గారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో నాయన సంఘములో ఏ బిడ్డలైనా ఉండున్నట్లయితే వారిని దీవించండి నాయన. నీ కృపగలని దయగల హస్తం కింద వారిని ముట్టండి, స్వస్థపరచమని అడుగుచున్నాను. సంఘ సరిహద్దుల్ని నేను విస్తరింప చేయండి, నూతనాత్మలు దయచేయండి నాయన. కొత్తగా నేను బిడ్డలను సంఘానికి రావడానికి సహాయం చేయండి. సంఘంలో ఉన్న నాయన గలిబిలితనములు తీసివేసేయండి, నీ కృపలో దాయండి నాయన. సంఘంలో ఏ అవసరతలు అక్రతలు ఉన్నాయో నాయన నీ కృపలో నీ దాయలో అందరికీ నాయన నువ్వు సహాయం చేయండి నాయన. సహోదరి ప్రేమ కలిగి మేమందరం జీవించే వారికి ఉండడానికి సహాయం చేయమని ఈ దీనిరాలు నేను ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని, చేసిన ప్రార్థనలో తప్పులుంటే క్షమించి మన్నించమని త్వరగా యేసుక్రీస్తు పుణ్య పాదాలు పెట్టి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ మనం నిలబడి ఉండగానే నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం 61 నుంచి 76 వరకు ఈ యొక్క వాక్యాన్ని చదవలసిందిగా మన మధ్యనటువంటి సహోదరి సుమా గారు వచ్చి ఈ యొక్క వాక్యాన్ని చదవలసిందిగా ఈ యొక్క అవకాశాన్ని సుమాకి ఇస్తున్నాను. 119వ కీర్తన 61 నుంచి 161 నుంచి 176 వరకు. దేవత దేవుని వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. 119వ కీర్తన 160 నుంచి చదువుకున్నామండి. అధికారుల నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలిచుచున్నది. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారి తూలి త్రొట్టులకు కారణమేమీ లేదు. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చెప్పని నాకు వివేకమునిమ్ము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రం ఉచ్చారించును. నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయముగును గాక. నీవు నన్ను బ్రతికింపము, నేను నిన్ను స్తుతించేదను. నీ న్యాయ విధులు నాకు సహాయము కలుగును గాక. అక్కడ వచ్చిన మాత్రం చదువుకుందాం. తప్పిపోయిన గొర్రెవలే నీవు ద్రోహమిచ్చితివి, నీ సేవకుని వెతికి పట్టుకొనును. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరువను కాను. పరిశుద్ధ వాక్యం తెలుపుచున్నాను. మంచిదండి. విజ్ఞాపన ప్రార్థన చేసి దేవుని మహింపరిచినటువంటి సరళాన్ని బట్టి అలాగే వాక్యాన్ని చదివి ప్రతిగా దేవుని నామాన్ని మహింపరిచిన సుమాను బట్టి కూడా దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించున్నాను. అందరం అలా నిలబడి ఉండగానే కొద్ది నిమిషాలు స్తుతి ఆరాధన చేసుకుందాం. దేవుని యొక్క దాసుడు దేవుని పక్షాన నిలబడుచు ఉండగా అందరము కూడా దేవుని వైపు చూస్తూ ఏకాంతంగా దేవుని వైపు చేతులు చాపి మన మనసులో మనం ఆరాధన చేద్దాం, మన మనసులో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ దాసుడు నీ పక్షాన నిలబడుచు ఉండగా నీ యొక్క దాసునిపై 700 ఆత్మతో నింపుము తండ్రి. నీ దాసుని నీ నోటికి బోరగా ఉంచుకుని నీ దాసుడి ద్వారా మీరు మాతో మాట్లాడమని అందరము దేవుని వైపు చూసి ఏకాంతంగా స్వరాలు విప్పుదాం. అందరము చప్పట్లు కొడదాం.
నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. మనం మంచి వారు కానప్పటికీ, ఆరాధన చేయడానికి ఎంత మాత్రం మనకి యోగ్యత లేనప్పటికీ, ఆయన దయ కలిగిన దేవుడు గనక, ఆయన కృపా కనికరం గల దేవుడు గనక యేసయ్య మనల్ని విడిచిపెట్టుకోకుండా ఆయన మనకు మేలు చేస్తూనే ఉన్నాడు. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, నా హృదయం నీ మేలుగా అలవాటై నీ పాదములు విడిచిపెడతలేదు దేవు అనేసి కీర్తన పాడుతూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని మహింపరుస్తున్నాడు. మనందరం కూడా మేలు చేయకుండా నీవు ఉండలేవయ్యా, ఆరాధించకుండా నేను ఉండలేనే కీర్త ఉజ్జీవంగా పాడుతూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని మహింపడతాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నీవు మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నీవు Yes,
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, ప్రభువా, మీ పరిశుద్ధమైన నామముకు లెక్కించిన వందనాలు స్తోత్రాలు చెల్లించినాడు ప్రభువా. దేవా, మీ ప్రార్థన చేసి ఈ ఆరాధన ప్రారంభించినది మొదలుకొని నా ప్రభువా, మీ ఆత్మతో ఈ యొక్క ప్రాంగణం అంతటిని నింపి నా ప్రభువా, అయ్యా, ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యక్రమం ఎంతో మీరు మహిమగా జరిగించుకుని మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభువా. మీ వందనాలు. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి, ప్రశస్తమైనటువంటి సమయానికి మేము వచ్చాము నా ప్రభువా. అయ్యా, మీ దాసుడు నీ పక్షాన్ని నిలబడుచుకోవడుగా నా ప్రభువా, అయ్యా, మీ పరిశుద్ధ సన్నిధి కాంతి నీ దాసునిపై ప్రకాశింపచేసి, అయ్యా, మీ దాసుని నా ప్రభువా నోటికి బోరుగా ఉంచుకుని నా ప్రభువా, దేవా, మరి నేటి దినాన ఈ సమయంలో నా ప్రభువా సంఘమునకు అలాగే నీ బిడ్డలందరికీ నీ జనానికి ఏ మాటలైతే అవసరమై ఉన్నాయో తండ్రి నా ప్రభువా, దాసుడి ద్వారా మీరే మాట్లాడమని ప్రభువా, మీ దాసుడు మాట్లాడుచుండగా నా ప్రభువా, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, లోబడే మనస్సు మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ యొక్క స్తుతి ఆరాధన సమర్పించండి. ఆమేన్. అందరూ కూర్చుందాం. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరొకసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ప్రార్థన చేసి యొక్క ఆరాధన ప్రారంభించినది మొదలుకుని దేవత దేవుడు మన మధ్య ఉండి ఆయన మరి మన పక్షాన అద్భుత కార్యం ఇప్పటి వరకు జరిగించుకుని మహిమ పొందినందుకు దేవత దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించున్నాను. దేవుడు తన దాసుడికి నేటి దినమున సంఘమునకు బోధించమని ఆత్మ సంబంధం సంగతులు బయలుపరిచినటువంటి ప్రవచనాలు 128వ కీర్తన మొదటి నుంచి ఆఖరి వరకు చదువుకుందాం. 128వ కీర్తన మొదటి నుంచి ఆఖరి వరకు చదువుకుని ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష చెట్టు వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడుదురు. వాక్యం కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యంత కృప కనికరము గల మా దేవా యేసయ్య, ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను నాయన. గతించిన కాలం అంతా మీ కృప, మీ ప్రేమ, మీ కాపుదల మాపై ఉంచి మమ్మల్ని కరుణించి మమ్మల్ని కాపాడి మా యొక్క దయానంద జీవితంలో ఎన్నో శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు కలిగినప్పటికీ అయ్యా వాటన్నిటిని తప్పించి నా ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. అంత మాత్రమే కాకుండా నా ప్రభువా మీ పరిశుద్ధ సన్నిధిలో అయ్యా మమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఈ రీతిగా సమకూర్చారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను. వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను. చాలా మంది బిడ్డలకు ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయి, నైట్ డ్యూటీలు ఉన్నాయి. మరి చాలా మంది బిడ్డలు మరి రాగలిగినటువంటి అవకాశం ఉండి కూడా రాలేకపోయారు నాయన. మరి ఆ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. మీరు కరుణించమని, కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మరొక తరుణం బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మరి ఈ సమయంలో నా ప్రభువా కొద్ది నిమిషాలు నా ప్రభువా మరి మీ పక్షాన నేను నిలబడ్డాను. నా దేవా, నా ప్రభువా, ఈ సమయము మీది. ఇక్కడ నిలబడినటువంటి దాసుడు నీవాడు అయ్యా. ఇక్కడ ఉన్నటువంటి ఈ జనాంగం అంతా కూడా నీవారు నా ప్రభువా. వాక్యం నీది నా తండ్రి. మీ వాక్యాన్ని మీరే బోధించమని ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని మీరు బోధిస్తూ ఉండగా నా ప్రభువా వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి హృదయం, లోబడే మనస్సు మా అందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు నేను చదివించినటువంటి లేఖన భాగం
అందరికీ కూడా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. ఈ యొక్క వాక్యం తెలియనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. కుటుంబ వ్యవస్థకు అవసరమైనటువంటి మాటలు పరిశుద్ధుడైనటువంటి సొలొమోను మహారాజు రచించాడు. 127 కీర్తన, 128 కీర్తన కూడా సొలొమోను మహారాజు కుటుంబ వ్యవస్థ అంటే భార్య ఎలా ఉండాలి, బిడ్డలు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి అని ఈ యొక్క వాక్యాన్ని సొలొమోను మహారాజు రచిస్తూ ఉన్నప్పుడు, కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలన్నా, భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండాలన్నా, బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులై ఆత్మీయులుగా దేవుని యొక్క సన్నిధిలో ఒక ఒలీవ మొక్కల వలె పచ్చగా వర్ధిల్లుతూ అభివృద్ధి చెందాలన్నా, వీటన్నిటికీ ఒకటే కారణం చెప్పాడు. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవలలో నడవాలి. ఏం చెప్పాడు దేవుడు? ఆయన త్రోవలలో నడవాలి. నిజంగా నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదైనా మంచి ఉంది, ఏదైనా సత్యం ఉంది అంటే అది యెహోవా దేవుని సన్నిధిలో మాత్రమే ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలోకి వస్తే మన జీవితానికి, మన ప్రాణానికి నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుంది. దేవుని సన్నిధానానికి రాకోకుండా మనం మార్గాలు వేసుకుంటాం, మనం త్రోవలు వేసుకుంటాం, మన సొంత స్వబుద్ధి మీద ఆధారపడిపోతాం. అవునా కదా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. పచ్చగా అంటే దీవింపబడుతారు నీ పిల్లలు, ఆశీర్వదించబడతారు నీ పిల్లలు. దీనంతటికి రీజన్ ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో, ఆయన యొక్క మందిరంలో నువ్వు ఉండాలి. యెహోవా దేవుని కాదని కానీ, పరిశుద్ధాత్మ దేవుని కాదని కానీ, నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏ రకంగానూ కూడా వర్ధిల్లలేం. ఒక ఆరోగ్యపరంగా కానివ్వండి, ఒక ఆశీర్వాదకరంగా కానివ్వండి, ఒక ఆయుష్కరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, మనం ఏ రకంగా కూడా వర్ధిల్లలేం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు, గొప్ప గొప్పవారు. చాలా మంది అంటారు, ధనమున్నవాడు పరలోక రాజ్యం వెళ్ళడు, లేదా ధనమున్నవాడు పాపం చేస్తున్నాడు, ధనమున్నవాడికి గర్వం ఉంటుంది, ధనమున్నవాడికి అహంకారం ఉంటుంది అని అంటాడు. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గలవారు మీకు ఏమి కలుగుతుందంటే ధనము కలుగుతుంది అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించడం వలన నీ దేహానికి అంతటికి ఆరోగ్యం కలుగుతుంది అంట. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం కంటే గొప్పవాడు ధనవంతుడు ఎవరూ లేరు, దావీదు కంటే ధనవంతుడు గొప్పవాడు ఎవరూ లేడు, సొలొమోను మహారాజు కంటే వీళ్ళందరూ దరిద్రులా? యెహోవాను నమ్ముకున్నవాడు ఎవడైనా సరే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం వేసేసుకోకూడదు మార్గాలు, మనం వేసేసుకోకూడదు త్రోవలు. మనం వెళ్తున్నటువంటి మార్గాలన్నీ, మనం వెళ్తున్నటువంటి త్రోవలన్నీ ఎలా ఉంటాయంటే, నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని కిందకి తీసుకెళ్ళిపోతాయి, మనల్ని పాతాళంలోకి తీసుకెళ్ళిపోతాయి. అవునా కాదా? మనం ఎప్పుడు కూడా ఆయన త్రోవలో నడవాలి, ఆయన పాదములను పట్టుకుని మనం విడిచిపెట్టకూడదు. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడు, ఒక పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తా ఉంటే నేను ఎంతగానో ఆసక్తితో ఆలకిస్తున్నాను. ఎంతో ఆసక్తితో ఆలకిస్తున్నాను అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి లేకుండా, యెహోవా వేసినటువంటి మార్గంలో నడవకుండా,
ఈ లోక సంబంధమైనటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి బిడ్డ. పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ మాటలు నేను విన్నప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, కన్నీళ్ళు వచ్చినాయి నాకు. ఏంటయ్యా ఆ మాట అంటారు, జాగ్రత్తగా ఆలకించండి నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒక తల్లి తండ్రికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఎవరు? ఒక కుమారుడు కుమార్తె. అయితే తల్లి తండ్రి ఏం చేశారంటే వారి తెలివిని ఉపయోగించి, వారి యొక్క జ్ఞానమును ఉపయోగించి, వారి దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని పెట్టి వ్యాపారాలు చేసి బాగా సంపాదించారు. పొలం 11 ఎకరాలు సంపాదించారంట. 11 ఎకరాలు సంపాదించినప్పుడు ఆ తల్లిదండ్రులకి మరి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే దేవుని యొక్క మహాకృపను బట్టి మనం బాగానే సంపాదించుకున్నాం కదా, మనం బాగానే ఉన్నాం కదా, 10 ఎకరాలేమో కొడుకుకు వచ్చి 1 ఎకరం కుమార్తె కూడా ఇద్దామన్న ఆలోచన వచ్చింది తల్లికి తండ్రికి. 10 ఎకరాలేమో కుమారుడికి ఇచ్చేసి, ఇంటికి వారసుడు కాబట్టి 1 ఎకరం కుమార్తెకి ఇద్దాం అన్నాడు. ఆ విషయాన్ని రేపే రాసేస్తామనేసి ఈ రోజు చెప్పారంట కొడుక్కి, కుమార్తెకి, కూతురికి. చెప్తే నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొడుకు ఏం ఆలోచించుకుంటున్నాడు, ఏం ఊహించుకుంటున్నాడు? ఈ ఇంటికి వారసుని నేను, ఈ ఇంటికి మగవాడిని నేను, ఈ బంగ్లా నాకే రావాలి, ఈ 11 ఎకరాలు నాకే రావాలి, ఈ సమస్తము నాకే రావాలి. ఎందుకంటే నేను మగవాడిని కదా, నేను ఇంటికి వంశోధారకుని కదా అని అనుకుంటున్నాడు నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. తల్లిదండ్రులకు ఏమొచ్చింది? 2 గర్భఫలాలు, ఒక కుమారుడు ఒక కుమార్తెని దేవుడు ఇచ్చాడు కదా, మరి మగవాడు కనుక 10 ఎకరాల బాబుకు ఇచ్చేద్దాం, 1 ఎకరాన్ని చెల్లికి ఇస్తాము అని చెప్పగానే వద్దు అని అనలేదు. కానీ నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెల్లవారింది. తల్లి తండ్రి 1 ఎకరం కుమార్తెగా రాయడానికి సిద్ధపడ్డారు. సిద్ధపడుతున్నప్పుడు కుమారుడు ఏం చేశాడంటే తల్లిని తండ్రిని పొలంలో ఉండడం చూసి ఆ కుమారుడు ట్రాక్టర్ నడుపుతున్నాడు. ట్రాక్టర్ నడుపుతా ఉన్నప్పుడు ట్రాక్టర్కి ఏముందంటే దమ్ము చేసినప్పుడు దమ్ము చక్రాలు ఉన్నాయి, టైర్లు లేవు. ఏమున్నాయి? దమ్ము చక్రాలు. దమ్ము చక్రాలు ఉంటే నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తల్లిని ఆ తండ్రిని ఆ చేలేసి దమ్ము చక్రాలతో ఎక్కించేశాడు. నిజమండి, అబద్ధం కాదు. ఎందుకని? 1 ఎకరం చెల్లికి ఇస్తాడని. మొత్తం అంతా నాకే ఇచ్చేయాలి. మరి నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వాడంటారా ఈడు? దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి వాడంటారా? అక్రమం బాగా విస్తరించిపోయింది, జనాల మధ్యన ప్రేమ చల్లారిపోయింది. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి. దేవుడు వేసినటువంటి మార్గంలో మనం నడవాలి. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఉండవో, ఎప్పుడైతే నీ బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో ఉండరో, వారికి నీతి, న్యాయము, సత్యము, మంచి అన్నది తెలీదు. దేవుని యొక్క వాక్యం ఏమనుంది? తిమోతికి రాసిన పత్రంలో ఒక మాట ఉంటుంది, జనులు హితబోధను సహించక తమ అనుకూలమైనటువంటి బోధకులను సంపాదించుకుని కల్పనా కథలు చెప్పుకునేటువంటి కాలం వచ్చును అని ఒక ప్రవచనం ఉంటది. జనులంట హితబోధను సహించరంట, కల్పనా కథలు చెప్పించుకునే కాలము వచ్చును అంటున్నాడు. హితబోధ అంటే ఏంటి? ఆరోగ్యకరమైన. హితము అంటే ఏంటి? ఆరోగ్యం. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏంటంటే నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఆరోగ్యం కలగజేస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? మనకి ఆరోగ్యం కలగజేస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే ఒక నీతిమంతుడు ఉన్నాడు. యోబు అనే ఒక నీతిమంతుడు ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని దృష్టిలో మంచి సాక్ష్యం సంపాదించుకున్నటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. అబ్రహాము దేవుని దృష్టిలో మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. మోషే మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు.
అలాగే యోబు కూడా మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. యోబు సంపాదించుకున్నటువంటి మంచి సాక్ష్యం ఏంటంటే, ఈ భూమి మీద యోబు అంత నీతిమంతుడు ఎవరూ లేరు. యోబు నీతిమంతుడు, అతనికి అన్ని కలిగాయి. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పెట్టారు. ధనము, అలాగే భూములు, అలాగే మరి పశు సంపద, విస్తారమైనటువంటి ధనము యోబుకు కలిగాయి. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పెట్టారు. ఆయన చెప్తున్నటువంటి మాట ఒకసారి మనం చదువుతాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. అంటే యెహోవా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. యోబు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను నడుచు మార్గములు ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారుదును. తర్వాత నా పాదములు ఆయన అడుగు చాడాలను విడిచెప్పుడు విడిచినవి నేను ఇటు అటు కదలక ఆయన మార్గములను అనుసరించి తినే. యోబు గ్రంథంలో యోబు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు జ్ఞానం కలిగినటువంటి వాడు, ధనం కలిగినటువంటి వాడు, బిడ్డలు కలిగినటువంటి వాడు, అతను ఉన్నతమైనటువంటి జ్ఞాని. యోబు గ్రంథం అంతా చదివితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క పండితులు అంటారు, సైన్స్ అంతా కూడా యోబు గ్రంథంలో ఉందంట. యోబు గ్రంథం అంతా చదివితే మనకి సైన్స్ బాగా తెలుస్తుందంట. అంటే యోబు గ్రంథంలో అంత అమూల్యమైనటువంటి మాటలు యోబు ద్వారా దేవుడు పలికించాడు. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పెట్టారు. అంతటి యోబే అంటున్నాడు, నేను ఎప్పుడు కూడా ఆయన మార్గం నేను విడిచిపెట్టి నా పాదములు నడిచినవి కాదు. నా స్వ అభిప్రాయంతో నా నోటి నుంచి వచ్చినటువంటి మాటలను నేను ఎప్పుడూ కూడా దేవుని మాటల కంటే ఎక్కువగా ఎంచుకోలేదు అంటున్నాడు. అంటే ఆయన ఎటు నడిపిస్తేనే అటు నడిచాడు. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి ఈవులు, శ్రేష్టమైనటువంటి దీవెనలు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, హిత సంబంధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాక్యం దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనకు దొరుకుతుంటే కదండి, ఎంత నిర్లక్ష్యం దేవుని యొక్క సన్నిధికి రావడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగానే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, మనకి నడునెత్తి నుంచి అరికాలు వరకు కూడా మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. మనకి జ్ఞానం రావాలన్నా, తెలివి రావాలన్నా, మంచి ఉద్యోగంలో ప్రావీణ్యత రావాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే దేవుని యొక్క వాక్యం మనం చదివితే దేవుని యొక్క వాక్యం మనకు అన్ని నేర్పిస్తుంది. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంపూర్ణమైనటువంటి స్వస్థత నీ దేహానికి కలగాలన్నా, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రావీణ్యత, అభివృద్ధి, దీవెన, ఆశీర్వాదం కలగాలన్నా దేవుని యొక్క వాక్యం నువ్వు చదివితే దీవింపబడతావు, ఆశీర్వదించబడతావు. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నిజంగా యోబు ఎప్పుడు కూడా తన స్వ అభిప్రాయం మీద ఆధారపడలేదు. తనంతటగా తాను వెళ్ళొచ్చు, తనంతటగా తాను మార్గం వేసుకుని వెళ్ళొచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఒకసారి ఆలోచించండి, మనందరము మామూలుగా ఆలోచిద్దాం. మన లైఫ్, మన ఫ్యూచర్ ఒక మార్గం వేసుకుంటాం కదా. మనం వెళ్తున్నటువంటి మార్గం కొన్ని సందర్భాల్లో పతనానికి తీసుకెళ్ళిపోతాయి, కొన్ని సందర్భాల్లో నాశనానికి తీసుకెళ్ళిపోతాయి. అవసరమైతే కొన్ని సందర్భాల్లో మనం వెళ్తున్నటువంటి మార్గం మనం ప్రాణం పోయి కూడా అవకాశం ఉంటుంది. అదే యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితానికంటే ఒక బంగారమైనటువంటి బాట వేశాడనుకోండి, మన జీవితానికంటే ఒక మంచి మార్గం వేశాడనుకోండి, అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే
మనం దీవింపబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, మనం పైకి వచ్చేసిన తర్వాత, ప్రభువా నేను వెళ్దాం అనుకున్న మార్గం కంటే నువ్వు తీసుకెళ్ళిన మార్గం చాలా గొప్పది అనిపిస్తుంది. ఆలోచించారా? మీరు ఏనాడైనా దుబాయ్ వస్తారని అనుకున్నారా? నేనేమనుకున్నానంటే, నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చేపల చెరువులు చేశాను. నేను చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసేవాడిని. మొదట 2 ఎకరాలు వేసాను. అంటే నా ప్లాన్, నా ఫ్యూచర్, నా లైఫ్ 2 ఎకరాలు దేవుడు ఏమన్నా కనికరిస్తే ఇంకొక 5 ఎకరాలు వేద్దాం. ఆ 5 ఎకరాలు కూడా కనికరిస్తే ఒక 20 ఎకరాలు, 25 ఎకరాలు వేద్దాం. మా ఊర్లో నర్సాపురంలో డబ్బు అంటూ సంపాదించాలంటే 3 మార్గాలు. ఏంటంటే, ఒకటేమో లేసు వ్యాపారం చేయాలి, కోట్లు సంపాదించాలంటే. అంటే అదే చూసాం మేము. డబ్బు ఎలా సంపాదించాలంటే, 1 లేసు వ్యాపారం చేయాలి, 2 చేపల చెరువులు చేయాలి, లేదంటే 3 యేసు వ్యాపారం చేయాలి. నర్సాపురం అన్న పేరు అమెరికాలో వినపడుతుంది. ఎందుకని? లేసు నర్సాపురంకే ప్రసిద్ధి, యేసు వ్యాపారం కూడా నర్సాపురంకే ప్రసిద్ధి. అమెరికా వెళ్ళండి, మీకు మన ఇండియా ఢిల్లీ పేరు వినపడదు, నర్సాపురం పేరు వినపడదు. ఎందుకంటే అక్కడ అందరూ కూడా ఫారినర్స్ నర్సాపురం వస్తారు. ఎందుకంటే మేము వెధవరాండ్రులకి హాస్టల్ కట్టించాము, తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆశ్రయించడంలాగా ఫోటోలు తీసి పంపించి అమెరికా కోట్లు సంపాదించిన నర్సాపురంలో ఈ యేసు వ్యాపారం చేసిన వాళ్ళే. నర్సాపురంలో కోట్లు ఎలా సంపాదించారా, డబ్బు ఎలా సంపాదించొచ్చారు అనుకుంటే, మరి మనలాంటి వాళ్ళు పైకి వెళ్ళాలి, మనలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటే వాళ్ళని చూసి షార్ట్ టైంలో పైకి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే, చేపల చెరువులు చేసిన వాళ్ళు, లేసు వ్యాపారం చేసిన వాళ్ళు, తర్వాత యేసు వ్యాపారం చేసిన వాళ్ళు. నేను కూడా ఏమనుకున్నానంటే, ఈ మార్గంలో నేను వెళ్దాం, షార్ట్లో పైకి వెళ్ళిపోవాలి, తక్కువ టైంలో గొప్పవాడిని అయిపోవాలని నేను ఏం చేశానంటే చేపల చెరువులు చేశాను. అంటే నా మార్గం అలా వేసుకున్నాను ఒకరిని చూసి. అయితే లాగి గోపు మీద కొట్టింది చెరువులు. తీర్చుకోలేనంత అప్పులైపోయాను. తీర్చలేని అప్పులైపోయేటప్పటికి చాలా అప్పులు ఉన్నాయి. ఆ తర్వాత కేబుల్లో పనిచేసుకుంటా వాక్యం చెప్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్పడానికి 1 నెలకని వచ్చాను నేను స్పీకర్ కింద. దేవుని యొక్క వాక్యం 1 నెల చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి నేను, మరి వచ్చిన నెలంతా కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క సేవా పరిచర్యలు వాడబడ్డాను. విస్తారంగా వాడబడిన తర్వాత దేవునికి మహిమ. నాకు ఖర్చు పెట్టారే వీసా టికెట్కి, దానికంటే ఎక్కువ ఆఫరింగ్స్ వచ్చేసినాయి. నాకు ఖర్చులన్నీ వచ్చేసాయి ఆ నెలంతా బాగా వాడబడడం వల్ల, డిసెంబర్ మాసంలో. ఆ తర్వాత ఇంకొక నెల విజిట్ చేయించారు నాకు. విజిట్ చేయించిన తర్వాత ఇంట్లో కూర్చున్నప్పుడు మరి మన నరసింహ గారు నన్ను రోజుకు 100 రూపాయలు ఇస్తారని పనిలో పెట్టారు. పనిలో పెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, నా పని నచ్చి, నా యాటిట్యూడ్ నచ్చి, నా యొక్క స్వభావం వాళ్ళకి నచ్చి, ఆ హోటల్లో ఏమన్నారంటే, మీకు ఇష్టమైతే మేము వేసేస్తామన్నారు హోటల్లో. మరి ఫ్రీగా వేసేసారు వాళ్ళు. ఫ్రీగా వేసేసేసిన తర్వాత నిజంగా అక్కడి నుంచి ఇప్పుడు వరకు కూడా హోటల్ తర్వాత హోటల్లో ఏ స్థాయికి వెళ్ళిపోయానంటే, జపనీస్ షెఫ్లో మాస్టర్ అయిపోయాను నేను. అంటే బ్రాండ్ షెఫ్ అంటారు. ఒక 3, 3, 4 హెడ్ షెఫ్లకు ఒక షెఫ్ ఉంటాడు, బ్రాండ్ షెఫ్ని అయ్యాను. బ్రాండ్ షెఫ్ని అయిన తర్వాత మరి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడల్లా కాస్త భూములు కొనటం, ఇల్లు కట్టడం, పొలాలు కొనడం, ఇలాగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆశీర్వదించబడ్డాను, దీవింపబడ్డాను. నేను ఈ మధ్యకాలంలో నేను పండుకునే ముందు ఆలోచిస్తా ఉన్నప్పుడు, ప్రభువా నేను ఇలాగ వెళ్ళాలనుకున్నాను, కానీ నువ్వు ఇలా తీసుకొచ్చావు. నువ్వు తీసుకొచ్చిన మార్గమే గొప్పది తండ్రి. దేవునికి స్తోత్రం. నిజంగా మీరు ఆలోచించండి, నా ప్రభువుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒక మార్గంలో వెళ్ళాలనుకుంటాం. మనం వెళ్ళాలనుకున్నటువంటి మార్గం, మనం నడుస్తున్నటువంటి త్రోవలు తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళిపోతాయి. నువ్వు వెళ్తున్నటువంటి మార్గం సరైనది కాదా చూసుకోవాలి. నువ్వు వెళ్తున్నటువంటి మార్గం యెహోవా చేసిందా కాదా చూసుకోవాలి. నా ప్రభువుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తీసుకెళ్తున్నటువంటి మార్గం అయితే అది నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేడు తిన్నాను మన ఆరాధనలో నిజంగా చాలా మంది రావాలి రోజు, కానీ తక్కువ మంది వచ్చారు.
తక్కువ మంది వచ్చారు కదా, తక్కువ మంది వచ్చినప్పటికి పర్వాలేదు, మీరు కొద్ది మంది అయినా సరే దేవుని యొక్క మాట వినండి. దేవుడు మనం వెళ్తున్నటువంటి మార్గం దేవుడు వేసాడా, మనం వేసుకున్నామా ఒకసారి చూసుకోవాలి. నా ప్రభు నన్ను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా కొన్ని సందర్భాల్లో గోతుల్లో పడిపోతూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో ఆపదలో పడిపోతూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో మనం వెళ్తున్నటువంటి మార్గం మనమే వేసుకుని, అది దేవునికి ప్రమేయం లేకపోయినా, దేవునికి ఇష్టం లేకపోయినా, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే వెళ్తాను అనుకుంటే, నా ప్రభు నన్ను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దీవింపబడాలన్నా, నీ బిడ్డలు దీవింపబడాలన్నా, నువ్వు చేస్తున్నటువంటి పని విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుని నువ్వు పైకి రావాలన్నా, ఒకసారి నువ్వు వెళ్తున్నటువంటి మార్గం నువ్వే వేసుకున్నావా, నువ్వు వెళ్తున్నటువంటి మార్గం సరైనదా ఒకసారి సరి చూసుకో. నా ప్రభు నన్ను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యంలో రాయబడినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అన్నిటికీ ఒకటే కారణం ఏంటో తెలుసా? ఇదిగో, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె. ఈ రోజున నా ప్రభు నన్ను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. కవర్ చేసుకోవద్దు లైఫ్. నా బిడ్డ ఇంజనీర్ అండి, డాక్టర్ అండి, గొప్పవాడు అని చెప్పుకుంటున్నావే, వాస్తవం మాట్లాడగలదువా నువ్వు? నీ బిడ్డ ఎవరితో సహవాసం చేస్తున్నాడో, నీ బిడ్డ ఎటువంటి స్థలాల్లో తిరుగుతున్నాడో వాస్తవం చెప్పాలి. చాలా మంది బిడ్డ చేస్తున్నది ఒకటే, ఇక్కడ చెప్తున్నది ఒకటే. ఎవరు కూడా తల్లిదండ్రులకు విధేయులుగా లేరండి. బిడ్డలు తల్లిదండ్రులకి విధేయులుగా లేరు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్నటువంటి మాటకు వ్యతిరేకంగా ఉంటున్నారు పిల్లలు. యేసయ్య చెప్పినటువంటి స్థలాలకు వెళ్ళొద్దురంటే అక్కడికే వెళ్తున్నారు పిల్లలు. యేసయ్య చెప్పాడు అది చూడొద్దురంటే అదే చూస్తున్నారు పిల్లలు. నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోకి మనం వచ్చామా? దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలోకి వచ్చామా? దేవుని యొక్క వాక్యాన్ని మన దేహానికి అంతటి కూడా అప్లై చేసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యం నీళ్ళకి వస్తే, ఒక ఆత్మ అన్నది నీళ్ళకి వస్తుంది కాబట్టి ఆత్మ పరిశీలన చేస్తుంది నిన్ను, ఆత్మ కోస్తుంది నిన్ను, నీ జీవితాన్ని సరి చేస్తుంది. రెండొచ్చిన వాడికలిగినటువంటి ఖడ్గం ఏదైనా ఉంటే దానికంటే పొందినటువంటి ఖడ్గంగా ఉండి అది నిన్ను కోస్తుంది. నా ప్రభు నన్ను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట ఎదుటి వాళ్ళు వినలేకపోతున్నారే, నిన్ను చూడలేకపోతున్నారే. ప్రభు యొక్క ప్రత్యక్షత నీలో లేదు. దేవుడు నీలో ఉంటేనంట, దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటేనంట, నీ మాట మృదత్వం వచ్చేద్దంట, నీ ముఖంలో ఉన్నటువంటి మోటితనం పోద్దంట. మరి దేవుని యొక్క వాక్యం మనకు వచ్చింది కదా, మనం మాట్లాడుతుంటే ఎవరైనా వినాలనిపిస్తుందా? ఒక్కొక్కరు మాట్లాడితే వినలేరు, ఒక్కొక్కరిని చూడలేరు. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి కాంతి నీ ముఖం మీద కప్పాలి. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి కాంతి నీ ముఖం మీద కప్పబడితే నీ ముఖంలో ఒక జీవపు కళ వచ్చేస్తుంది. నీ మాట చక్కగా మృదువుగా మారిపోతుంది. నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకొని ఎన్నో లాభాలు నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును నువ్వు నమ్ముకుంటావో, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపము పొందుకుని బాప్తిస్మం తీసుకుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ రక్తంలో నువ్వు చెయ్యి పెట్టి ఆయనతో పాటు నువ్వు అంటుకట్టబడతావో, అప్పుడు నీ జీవితానికి అంతా విలువ చేస్తుంది. నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు ఆత్మ కార్యములు జరిగించడం మొదలు పెడతాడు. దేవుని యొక్క ఆత్మ నీలో పని చేయడం మొదలు పెడుతుంది. దేవుని యొక్క ఆత్మ మీలో పనిచేస్తుందా? మీరు అందరూ కూడా ఇక్కడ ఎవరి బిడ్డలు ఉంటారు? ఇక్కడ మీరు వెళ్తున్నటువంటి మార్గం, ఎటువంటి స్థలాల్లో మీరు వ్యర్థంగా ఉంటున్నారు? ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు మార్గంలో నడిస్తే
మీ జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా సాక్ష్యం చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఎవరు చెప్తారు? మనలాంటి వాళ్ళకి ఏది మంచో ఏది చెడు ఎవరు చెప్తారు? దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలోకి వస్తేనే మనకి నీతి సత్యము అన్నది దేవుడు మనకు బోధిస్తాడు. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది తప్పు, ఏది పాపమో, ఏది చేయొచ్చో, ఏది చేయకూడదు. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి బలము, మనకున్నటువంటి జ్ఞానము ప్రభువు కొరకు మనం ఉపయోగించాలి. ప్రభువు కొరకు మనం ఉపయోగించాలి. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది కూడా బ్రతుకులు పాడు చేసుకుంటున్నారు, జీవితాలు పాడు చేసుకుంటున్నారు. 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపలికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఎందుకు? శరీరంలో బలం లేదు. కిడ్నీ, లివరు, హార్ట్ బలహీనపడిపోతున్నాయి, నరాలు బలహీనపడిపోతున్నాయి. ఎందుకు? నువ్వు వెళ్తున్నటువంటి మార్గం ఏంటంటే నరకం, గోతులోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. నిన్ను తీసుకెళ్తున్నటువంటి వారు కూడా ఎక్కడ సత్యం ఉందో, ఎక్కడో హితబోధ ఉందో, ఎక్కడ ఆరోగ్యం ఉందో అక్కడికి మిమ్మల్ని నడిపించట్లేదు. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలోకి మనం వచ్చాం కనుక నిజంగా నేను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 4 డిగ్రీలు చేశానండి. ఇక్కడ జనం ఉన్నారనుకోండి, అది బైబిల్ కాలేజ్గా బైబిల్ స్టడీలో మార్చేయగలదు. చదువుకున్న బిడ్డలున్నా, జ్ఞానం కలిగిన వారు ఉన్నా, వాళ్ళకి ఒక పాఠం తీసుకుని ఒక సబ్జెక్ట్ టైప్లో చెప్పగలుగుతాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా ఎటువంటి వాళ్ళు అంటే తల్లులు, తండ్రులు, బిడ్డలు, కుటుంబం. మనకి ఇక్కడ బోధ ఏం మాటలు అవసరమై ఉన్నాయంటే, భర్త నుంచి భార్యకి, భార్య నుంచి భర్తకి ఎటువంటి మాటలు అవసరము, ఆ తర్వాత భర్త భార్య తల్లిదండ్రుల నుంచి బిడ్డలకి ఎటువంటి మాటలు అవసరము, బిడ్డల నుంచి తల్లిదండ్రులకి ఏం మాటలు అవసరము, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను నేను. ఇక్కడ ఏం మాటలు మాట్లాడాలి ప్రభు అనుకున్నప్పుడు మనకు ఆల్రెడీ కూడా 30 దాటేసింది, 35 దాటేసి, చాలా మందికి 40 దాటేసింది. బీపీ, షుగర్, అల్సర్లు, ఆవసలు వచ్చేసాయి. మనం దేశానికి ఎందుకు ఉపయోగపడలేదు, సంఘానికి ఏమి ఉపయోగపడలేదు. అయితే మన బిడ్డలు మనలా అవ్వకూడదు, మన బిడ్డలు మనలాగా అవ్వకూడదు. మన బిడ్డలు గొప్ప వాళ్ళు అవ్వాలి, వ్యర్థమైనటువంటి స్థలాల్లోకి వెళ్ళకూడదు. మనం ప్రభు మార్గం వైపు నడవాలని చూపించాలి. నా ప్రభు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు బాలుడు నడవలసిన త్రోవలో బాలులకు నేర్పము, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాటి నుంచి పిల్లలకు ఎటువంటి మార్గం వేయాలో మనం వేయాలి. బంగారం భవిష్యత్తు వేయాలి. మనం నడిపించి వెళ్తున్నటువంటి మార్గం వేయాలి. నా ప్రభు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున సొలొమోను మహారాజు నీతిని బోధిస్తున్నాడు, హితమును బోధిస్తున్నాడు. కానీ తన జీవితం అంతా కూడా దేవుడికి వ్యతిరేకమైపోయింది. మొన్న వారం కాక అంతకుముందు వారం సొలొమోను మహారాజు గురించి చెప్పాను. సొలొమోను మహారాజు దేవుని మార్గంలో నడిచిన వాడే. యెరూషలేము పట్టణాన్ని కట్టింది ఆయనే, యెరూషలేము మందిరాన్ని కట్టింది కూడా ఆయనే, పరిశుద్ధమైనటువంటి దేవాలయాన్ని. అయితే తన జీవితాన్ని ఎలా చేసుకున్నాడో తెలుసా? మోసే సంపాదించుకున్నటువంటి సాక్ష్యం కానీ, యోబు సంపాదించుకున్నటువంటి సాక్ష్యం కానీ, దావీదు మహారాజు సంపాదించుకున్నటువంటి సాక్ష్యం కానీ దేవుని దృష్టిలో పొందుకోలేకపోయాడు. ఎవరో? సొలొమోను మహారాజు. అతను మహాజ్ఞాని, చాలా తెలివైనాడు. అయితే దేవుని యొక్క మార్గాలను విడిచిపెట్టేసి తన జ్ఞానిని కాదా అని తన అంతటగా తాను వేరే మార్గాలు వేసుకుని దేవుడికి వ్యతిరేకమైపోయాడు. దేవుని యొక్క పరిశుద్ధ మందిరమైనటువంటి యెరూషలేము దేవాలయాన్ని ఆయనే కట్టాడు. ఆ తర్వాత యెరూషలేము పట్టణం అంతా కూడా బయలు దేవతలుగా, బయలు బలిపీఠాలు కట్టడానికి కూడా ఈ సొలొమోను మహారాజు కారణమైపోయాడు. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదట దేవుడు ఆ సొలొమోను పుట్టిన తర్వాత సొలొమోనుకి మంచి పేరు పెట్టాడు. దావీదు ఏం పేరు పెట్టాడు అంటే షాలోమ్ అని పెట్టాడు. ఎందుకంటే యెరూషలేము పట్టణానికి సమాధానం కావాలి అని షాలోమ్ పెట్టాడు. షాలోమ్ అంటే సమాధానం. ఆ తర్వాత దేవుడు తన ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా కూడా ఆ యొక్క బాబుకి పేరు పెట్టాడు. ఆ పేరు ఏంటంటే యెదిద్యా. యెదిద్యా అంటే దానికి అర్థం ఏంటి? దేవునికి, యెహోవాకు ప్రియుడు.
యెహోవాకు ప్రియుడు. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సొలొమోను మహారాజు దేవుని దృష్టిలో సంపాదించినటువంటి ఆ చెత్త సాక్ష్యం ఒకసారి చదువుకుని ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి మోయాబీలు, మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, మ్మ్. సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలను త్రిప్పుదురు గనుక మోయాబీయులను, ఏదోమీయులను, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అని జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో ఒకసారి ఆగండి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే యెహోవా వాక్కు సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చింది. సొలొమోను మహారాజుకి అలాగే దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అమ్మోనీయులతో సహవాసం చేయకండి, మోయాబీయులతో సహవాసం చేయకండి అన్నాడు. మోయాబీయులు ఎవరైనా చెప్పగలరా? అమ్మోనీయులు ఎవరో చెప్పగలరా? అమ్మా, లోతు కూతురు, లోతుతో పాపం చేసిన తండ్రితో, ఎవరు? లోతు కూతురు, పెద్ద కూతురు తండ్రితో పాపం చేసి ఒక కుమారుని కొన్నది. ఆ కుమారుడు ఎవరంటే మోయాబీయులకు మూల పురుషుడు. అంటే కూతురు తండ్రితో పాపం చేయగా ఒక బిడ్డ పుడతాడు. అతను ఎవరు? ఈ మోయాబీలకు మూల పురుషుడు. ఆ మోయాబీలంతా ఎవరిప్పుడు? మరి యొక్క సంతానం అంతా లోతు పాపం వలన పుట్టినటువంటి సంతానం మోయాబీలందరూ. ఆ తర్వాత లోతుకి మరో కుమార్తె ఉంటది. ఆ కుమార్తె కూడా తన అక్క తన తండ్రితో సైనించిన తర్వాత ఈమె కూడా తండ్రికి మద్యం పట్టించి ఆయన తప్ప తాగి పడుకున్నప్పుడు ఈ రెండవ కుమార్తె కూడా తండ్రితో పాపం చేస్తుంది. తండ్రితో పాపం చేయడం వలన గర్భవతి ఒక కుమారుని కంటది. ఆ కుమారుడు ఇప్పుడు ఎవరు? అమ్మోనీయులకు మూల పురుషుడు. అంటే అమ్మోనీయులు, మోయాబీయులు ఎవరంటే లోతుకును తన కూతురికి పుట్టినటువంటి సంతానం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోయాబీయులతో సహవాసం చేయకండి, తర్వాత ఏదోమీయులతో సహవాసం చేయకండి, అమ్మోనీయులతో సహవాసం చేయకండి, సీదోనీయులతో, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు. తమ దేవతల తట్టు తిప్పుదురు అనేసి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకి అలాగే సొలొమోను మహారాజుకి చెప్తే, సొలొమోను మహారాజు నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏం చేశాడంటే, అమ్మోనీయులను పెళ్లి చేసేసుకున్నాడు, హిత్తీయులను పెళ్లి చేసేసుకున్నాడు, మోయాబీయులతో పెళ్లి చేసేసుకోవడమే కాకుండా ఆయన ఉంచుకుని దేవుడు సొలొమోను మహారాజు గురించి సాక్షిమిత్రం ఏంటో తెలుసా? రాజకుమార్తెలైనటువంటి భార్యలు 700 మంది ఉన్నా అతను కామతురత్వం గలవాడే ఇంకో 300 మందిని ఉంచుకుని వాడిని పాపం చేయాలట. చదవండి. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా పరస్త్రీలను మోహించి కామ తురత కలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలు ఉండగా 300 మంది ఉపపత్నులను కలిగి. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా మార్గంలో నడిచినప్పుడు యెహోవా ప్రియుడుగా ఉన్నాడు సొలొమోను మహారాజు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో తన ప్రాణం మీదకి ఏమొచ్చింది? ఉరి వచ్చింది. ఈ రోజున ఈ వాక్యం మనందరితో మాట్లాడుతున్నాడు నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ వాక్యం ద్వారా నేను సరిచేయాలని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు వెళ్తున్నటువంటి మార్గం నిన్ను నాశనంలోకి తీసుకెళ్ళిపోద్దేమో, నువ్వు వెళ్తున్నటువంటి మార్గం అగాధంలో పడేస్తుందేమో. నీవు బాగుండాలి, సురక్షితంగా ఉండాలి, క్షేమకరంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నీ బిడ్డలు బాగోవాలి, నీ కుటుంబం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒకటే ఒకటి రీజన్ ఉంది. అది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలం.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టేస్తావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నా ప్రభు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబానికి, నీకు, నీ భర్తకి, నీ బిడ్డలకు కూడా ఎంతో దీవెన వస్తుంది, ఎంతో ఆశీర్వాదం వస్తుంది. నిజంగా దేవుడు నీకు ఏం అవసరమై ఉన్నాయో అన్ని నేర్పిస్తాడు నా ప్రభు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. నీకు అసాధ్యమైనది, నువ్వు చేయలేదనుకున్నది అంతా కూడా దేవుడు నీ చేత చేయించగలిగినటువంటి గొప్ప సమర్థుడు. ఎందుకంటే నువ్వు ఆయన వేస్తున్నటువంటి మార్గంలో నడుచుకోవాలి నా ప్రభు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను మహారాజు ఎలాగైతే మరి దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసి తనంతటా తాను, తన కుటుంబం, తన బిడ్డలు, తన రాజ్యం అంతా కూడా నాశనం అయిపోవడానికి కారణమయ్యాడు. ఎందుకంటే యెహోవా మార్గంని విడిచిపెట్టేసి అతనికి అనుకూలమైనటువంటి మార్గంలో వెళ్ళాడు నా ప్రభు నందు ప్రేమటువంటి. యోబు ఏం చేయాడంటే తెలుసా, అతను యెహోవా మార్గమును విడిచి ఎప్పుడు కూడా ఆయన పాదాలు తిరగలేదంట. ఎప్పుడు కూడా ఆయన పాదాలు తిరగలేదంట. అతనికి శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, చాలా ఇబ్బందులు వచ్చాయి యోబుకి. అయితే రెండంతలు దీవులు, ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నా ప్రభు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, తన బతుకు అంతా కూడా నాశనం అయిపోయింది. సొలొమోను తన జీవితాన్ని వ్యర్థంగా పాడు చేసుకున్నాడు. కామతురత్వం గలవాడై రాజకుమార్తెలైనటువంటి భార్యలు 700 మంది ఉన్న 300 మందితో ఉంచుకుని పాపం చేసి నా ప్రభు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు దేవుడు దావీదు మహారాజుని నీ మందిరాన్ని కడతాను దేవా అన్నప్పుడు, నా మందిరాన్ని నువ్వు కట్టొద్దు, ఎందుకంటే నీ చేతులు రక్తంతో తడిచిపోయాయి. చాలా మంది అంటారు బెత్షెబతో పాపం చేయాడు కదా దావీదు, అందుకనే దేవుని యొక్క మందిరాన్ని కట్టొద్దు అన్నాడు అంటారు. కాదు, అతను రక్తపాతం చేశాడు, రక్తాన్ని చిందించాడు యుద్ధాలు చేసి. కాబట్టి నీ చేతుల ద్వారా నేను నా మందిరాన్ని నువ్వు కట్టొద్దు, నీ గర్భంలోంచి వస్తున్నటువంటి నీ బిడ్డ ద్వారా నా మందిరాన్ని నేను కట్టించుకుంటాను. ఎంతో పరిశుద్ధమైనటువంటి దేవాలయం, పరమ పవిత్రమైనటువంటి యెరూషలేము యొక్క ఆలయాన్ని సొలొమోను మహారాజు చేతుల మీద కట్టించుకున్నాడు నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అతను 40 సంవత్సరాలు సొలొమోను మహారాజు యెరూషలేము పట్టణాన్ని పరిపాలిస్తే ఆ 40 సంవత్సరాలు యుద్ధం రాలేదంట. అంత శాంతిగా, సమాధానంగా ఉంది సొలొమోను మహారాజు పరిపాలించిన 40 సంవత్సరాలు కూడా. ఎందుకే, తన తండ్రి సొలొమోను పుట్టగానే అతనికి షాలోమ్ అని పేరు పెట్టాడు. షాలోమ్ అంటే నా రాజ్యంలో, నా దేశంలో నా కొడుకు పరిపాలించేంత కాలం కూడా ఈ రాజ్యం శాంతిగా ఉండాలి, ఈ రాజ్యం అంతా సమాధానంగా ఉండాలని కూడా. అవును, అతని కుటుంబం శాంతి, అతని కుటుంబం సమాధానంగానే ఉంది. రాజకుమార్తెలైనటువంటి భార్యలు అందరినీ చేసుకున్నాడు, పక్క రాజ్యాలు అందరి కుమార్తెలు చేసుకున్నాడు. కాబట్టి ఏ రాజు కూడా యుద్ధానికి రాలేదు సొలొమోను మహారాజుకి. అయితే నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన జీవితం అంతానికి వచ్చేసరికి ఏం చేయాలంటే దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేశాడు. కుటుంబంలో శోధన వచ్చేసింది. తన కుమారుడైనటువంటి రెహబాము కాలంలో యెరూషలేము దేవాలయం కూల్చివేయబడింది. ఇశ్రాయేలు అనే దేశం 12 గోత్రాలు, 2 గోత్రాలేమో యూదా దేశంగా, 10 గోత్రాలేమో ఇశ్రాయేల్ దేశంగా 2గా విడిపోయింది. అంటే ఎప్పుడైతే సొలొమోను మహారాజు కాలం నుంచే ఆ యొక్క నాశనం వచ్చేసింది వారి యొక్క కుటుంబంలో, వారి యొక్క రాజ్యంలో. నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మరొకసారి ఈ సొలొమోను మహారాజు నాకులాగా మీరు చింతన చేసుకోకండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ భార్య నీ మాట వింటది, నీ బిడ్డలు నీ భోజనం పళ్ళ చుట్టూ కూర్చుంటారు. ఈ యొక్క కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ రోజు నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది కష్టపడి పనిచేస్తున్నారు. కష్టార్జితాన్ని మరి ఎవరైనా సేవ్ చేయగలుగుతున్నారా? జాగ్రత్తగా పరిశీలించేయండి. కష్టార్జితాన్ని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు అందరూ కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరూ. యెహోవాను నమ్ముకోకుండా వినలేని, చూడలేని, మాట్లాడలేనటువంటి దేవుల్ని ఆరాధించేవారు కాదు. కష్టం వచ్చిన వెంటనే మొక్కుబడులు మొక్కేసుకున్నవారు ఎవరు? లక్ష్మీ వెంకటేశ్వరుడు ఉన్నాడు అక్కడ.
అలా వినలేదు, చూడలేదు కాబట్టి కాస్త ఆలస్యమైన చూసే దేవుడి దగ్గరికి వచ్చారు, వినే దేవుడి దగ్గరికి వచ్చారు. ఈ రోజున అందరూ బాగోవాలని కోరుకుంటారు, అందరూ కుటుంబం దీవింపబడాలని కోరుకుంటారు, అందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటారు, మన బిడ్డల్లో మనల్ని మించి ఉండాలని కోరుకుంటారు. అయితే మనం వెళ్తున్నటువంటి మార్గం అనుకూలమైనటువంటి మార్గమేనా, సరైనటువంటి మార్గంలోనే వెళ్తున్నామా? మనం నమ్ముకున్నటువంటి దేవుడు నిజమైన దేవుడేనా? మన భారతదేశంలో ఇప్పటికీ అవగాహన రాలేదు. మనం మాట్లాడే దేవుడిని ఆరాధిస్తున్నామా? మనం చూచే దేవుడిని ఆరాధిస్తున్నామా? మనం ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబిచ్చే దేవుడిని మనం ఆరాధిస్తున్నామనే విచక్షణ జ్ఞానం ఇంకా చాలా మందికి రాలేదు. నా ప్రభుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు చూచుచున్న దేవుడు, దేవుడికి స్తోత్రం. మన దేవుడు ఉన్నవాడు, దేవుడికి స్తోత్రం. మన దేవుడు మాట్లాడు దేవుడు, మన దేవుడు మాట్లాడితే స్వస్థత, మన దేవుడు నీడ పడితే స్వస్థత, మన దేవుడి యొక్క వస్త్రం చెంగు తగిలితే స్వస్థత. ఇలాంటి దేవుడు ఎక్కడ కూడా లేడు. నా ప్రభు నన్ను ప్రియమైనటువంటి బ్రతుకును మార్చుకోవాలి, బ్రతుకును మార్చుకోవాలి. నువ్వు వెళ్తున్నటువంటి మార్గం సరైనది కదా, వెనకొచ్చే. ఇప్పుడు ప్రభు రమ్మంటున్నాడు నిన్ను, ప్రభు రమ్మన్నాడు, సరి చేసుకో ప్రభువులో. ఇప్పటికీ ఆలస్యమేమి అయిపోలేదు, మార్చుకో. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలతో బ్రతుకు అయిపోయింది అనుకున్నారు. లేదు లేదు లేదు. కాలేబుని దృష్టిలో పెట్టి ప్రార్థన చేయి, యేసుని దృష్టిలో పెట్టి ప్రార్థన చేయి. కాలేబు ఏమని ప్రార్థన చేశాడు ఎవరని చెప్పండి? కాలేబు ఏమని ప్రార్థన చేశాడు ఎవరని చెప్పాలి? మీరు ప్రార్థన చేసినప్పుడు కాలేబు లాగా, నేను చెప్తున్నాను, మీరు అందరూ చెప్పండి. కాలేబుకు లాగా నన్ను దీవించు తండ్రి, కాలేబుకు లాగా మా బిడ్డలను దీవించి ప్రభువా, కాలేబుకు లాంటి ఆశీర్వాదం మాకు మా బిడ్డలకు అనుగ్రహించు తండ్రి. ఏముందనుకున్నారు కాలేబుకు దేవుడు చేసిన వాగ్దానం? కాలేబును యెహోషువను పాలు తేనె ప్రవహించే దేశం వేగి చూడమని పంపుతాడు మోషే. 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరు తీసి వేగి చూడమని పంపుతాడు, పాలు తేనె ప్రవహించే దేశం. అక్కడికి వెళ్ళి వేగి చూసి వస్తారు 12 మంది. అక్కడికి వెళ్తే నెఫీలీలు ఉన్నారు, ఉన్నత దేహులు ఉన్నారు. వాళ్ళ కళ్ళకి ఎలా కనిపించామంటే మెడదల్లా కనిపించాము. వాళ్ళని మనం భక్షించేస్తారు, మనం తినేస్తారన్నారు 10 గోత్రం వాళ్ళు. 2 గోత్రం నుంచి వచ్చినటువంటి కాలేబు, ఆ తర్వాత యెహోషువ ఏమన్నాడంటే నిత్యంగా యెహోవా వారిని మనకి ఆహారంగా చేస్తారని. దేవుడికి స్తోత్రం. అందరూ ఏమనుకున్నారు? ఉన్నతమైనటువంటి దేవులు మనల్ని చంపేస్తారు, మనం తినేస్తారని సాక్ష్యం చెప్పారు 10 గోత్రాలు. ఇశ్రాయేల్ సమూహం అంతా కంగారు పడిపోయింది. ఐగుప్తు దేశం నుంచి మోషే ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? ఈ అరణ్యం చంపడానికి తీసుకొచ్చాడా? యోర్దాన్ దాటిన నది దాటేసాం, ఎర్ర సముద్రం దాటేసాం, పాలు తేలి ప్రపంచ దేశంలోకి వెళ్ళిపోతాం అనుకుంటే ఇక్కడేమో బలమైన వాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన దేహులు ఉన్నారు. వాళ్ళ దృష్టికి మనం మెడతల్లా కనిపించామన్నారు ఈ 12 గోత్రం వాళ్ళు. మనం చంపకి తినేయటానిక తీసుకొచ్చాడు మోసే అని అంటే, కాలేబు అంటున్నాడు, యెహోషువ అంటున్నాడు, నిత్యముగా ఆ ఉన్నతమైనటువంటి దేవుళ్ళందరినీ మనకు ఆహారంగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఇలా సాక్ష్యం చెప్పారో నా ప్రభు నన్ను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే చెప్తున్నాడు కాలేబుతో, నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలమును దేవుడు యెహోవానికి ఇచ్చును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కాలేబు లాంటి దీవెన మీకు రావాలని ప్రార్థన చేశామే, కాలేబు లాంటి ఆశీర్వాదం మాకు మా బిడ్డలకు రావాలని అనమన్నాను కదా మీకు. అంటే కాలేబుకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని కూడా నీకు ఇస్తానన్నాడు. అంటే ఇప్పుడు మీరు మీ బిడ్డలు ఎక్కడ అడుగు పెడతారో అంతా కూడా మీకు ఇస్తారన్నమాట. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడ అడుగు పెడతారో ఆ అడుగు పెట్టిన ప్రతి నేలను మీకు దీవుడికరంగా ఆశీర్వాదకరంగా చేస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత ఇంకోటి ఏంటో తెలుసు, ఆశ్చర్యకరమైన మాట. యెరూషలేము వెళ్ళిపోయాడు, పాలు తేనె ప్రవహించే దేశం వెళ్ళిపోయింది. మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ తీసుకెళ్ళాడు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ దేశం వెళ్ళిపోయిన తర్వాత భూములు పంచిస్తున్నాడు యెహోషువ. భూములు పంచిస్తా ఉన్నప్పుడు ఎక్కడో కేదేశు వాగు దగ్గర మోషే, నీ దేవుడైన మోషే, నీ యజమానుడైనటువంటి మోషే, నీ దేవుడైన యెహోవా మోషేకి సెలవిచ్చాడు కదా, నేను అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నాకు ఇస్తానన్నాడు కదా, ఇదిగో నాకు ఇప్పుడు కిరియత్ అర్బా అంటే హిబ్రోను అంటున్నారు. ఇప్పుడు ఆ స్థలం అంతా నాకు కావాలన్నాడు. ఎవరు? కాలేబు. అప్పుడు యెహోషువ అన్నాడు తెలుసా, నిజమే, నీ దేవుడైనటువంటి యెహోవాని నీవు నిండు మనసుతో ఆరాధించావు, సేవించావు కాబట్టి నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని అంతా నీకు ఇస్తానని యెహోషువ పంచి కాలేబుకి ఇచ్చేయాడు. ఆ తర్వాత విషయం తెలుసా, నాకు 40 సంవత్సరాల వయసులో ఎంత బలం ఉందో, ఇదిగో ఇప్పుడు నేను 85 ఏండ్ల కలిగినటువంటి వాడిని, ఇప్పుడు కూడా నాకు అదే బలం ఉంది అన్నాడు కాలేబు.
40 సంవత్సరాల వయసులో అరణ్యంలో నేను వస్తా ఉన్నప్పుడు నాకు 40 సంవత్సరాలు ఈడు కలిగినటువంటి వాడిని, ఇదిగో ఇప్పుడు నేను 85 ఏళ్ళ ఈడు కలిగినటువంటి వాడిని. నాకు ఇప్పుడు 40 సంవత్సరాలప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే. ఇప్పుడు మీరు 85 సంవత్సరాల్లో కూడా అంత బలం ఇచ్చిండు గాక దేవుడు. దేవునికి స్తోత్రం. అటువంటి బలము, శక్తి, దీవెన మనకి, మన బిడ్డలకి దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన యేసయ్యా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించినాను ప్రభువా. తండ్రి నా ప్రభువా, మరి యొక్క ఆగస్టు మాసం అంతా మాకు ఎంతో దీవెనకరంగా మీరు చేశారు నా ప్రభా. మా పనుల్లో మీరు తోడై ఉన్నారు అయ్యా. మేము తలపెట్టిన ప్రతి పనులు, కార్యములు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేశారు. మేము అడిగి పెట్టిన ప్రతి స్థలాన్ని మాకు ఆశీర్వాదకరంగా ఇచ్చారు. మా రాకపోకల్లో మీరు తోడై ఉన్నారు. ఈ రోజున నా ప్రభావం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచువారు మాత్రమే ధన్యులు అని మీరు మీ బిడ్డలతో మాట్లాడారు నాయన. మా బిడ్డలు ఎవరు వేసినటువంటి మార్గంలో నడుస్తున్నారో ఒకసారి ఆలోచించుకుని, ఆలోచన దయచేయండి, విచక్షణ దయచేయండి. తమంతగా తామే మార్గాలు వేసుకున్నారా? తమంతా తామే నేను వేసుకున్నటువంటి త్రోవే, నేను వేసుకున్నటువంటి మార్గమే కరెక్ట్ అనుకుంటున్నారా? నాయన, అది నిత్య నరకానికి తీసుకెళ్ళిపోయేది అవ్వకూడదు నా ప్రభువా. బిడ్డను ఆరోగ్యంగా క్షీణించేది అవ్వకూడదు నా ప్రభువా. బిడ్డను పతనంలోకి తీసుకెళ్ళిపోయేది అవ్వకూడదు నాయనా. నా ప్రభువా, మార్గం చెడుదైతే ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా. ఏ బిడ్డ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు, ఏ బిడ్డనికి ఎదురుమైన చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు తాకము దర్శించమని ఆయన వెనక్కి తీసుకొచ్చి నా ప్రభు సరైనటువంటి మార్గం వేసి అయ్యా మీ సన్నిధి వైపు నడిపించండి, మీ సన్నిధి వైపు నడిపించండి. నీ ఎవరిని పెట్టుకున్నటువంటి బలము, నీ ఎవరిని పెట్టుకున్నటువంటి శక్తి అయ్యా మీ సేవ కొరకు, మీ పరిచర్య కొరకు వాడుకోవడమని ఆ చెడు వ్యసనాల నుంచి నా ప్రభువా, వ్యర్థమైనటువంటి స్థలాల నుంచి నా ప్రభువా, వ్యర్థమైనటువంటి మార్గాల నుంచి నా ప్రభువా తీసుకొచ్చి నీ సన్నిధిలో నిలబెట్టి ప్రార్థన నేర్పించి అయ్యా వాక్యం నేర్పించి నా ప్రభువా, నీ పెట్టుకున్నటువంటి వాక్చాతుర్యం అయ్యా, నీ పెట్టుకున్నటువంటి బలము, నీ పెట్టుకున్నటువంటి శక్తిని నా ప్రభువా మీ పని కొరకు వాడుకునేలా మంచి పనిముట్టుగా తయారు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయినా ఏ బిడ్డ కూడా మరి మద్యమం ద్వారా బలహీనుడైపోవడానికి వీల్లేదు, కిడ్నీలు పాడైపోవడానికి వీల్లేదు, లివర్ పాడైపోవడానికి వీల్లేదు, నరాల బలహీన పడిపోవడానికి వీల్లేదు నా ప్రభువా. తెలుసుకోవాలి. కష్టార్జితాన్ని వ్యర్థంగా పాడు చేస్తున్న బిడ్డలు తెలుసుకోవాలి నా ప్రభువా. అయ్యా మీరు సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నేను కార్యం చేయండి. విత్తబడిన ఈ వాక్యం నా ప్రభువు మా అందరి హృదయాల్లో పడి ఫలించి అభివృద్ధి చెందినైనా మా అందరి జీవితాలకు ప్రభు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని ఇప్పుడు జరిగిన ప్రతి కార్యక్రమం కూడా మీరు మహిమగా జరిగించుకుని మహిమ పొంది అన్నారు. ఇక జరిగినటువంటి కార్యక్రమం కూడా నా ప్రభు మీరే